ప్రైజ్ లో డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు ఈ యొక్క షార్ట్ వీడియోలో ఇరాక్ దేశం గురించి కొన్ని విషయాలు ఏం చెప్పబడ్డాయి అని తెలుసుకుందాము. 1. ఏదెను తోట ఇరాక్లోనే ఉండేది. 2. మెసొపొతేమియా నాగరికత నేటి ఇరాక్ అనాగరికత 2 ఒకటే. 3. నోవాహు ఓడను నిర్మించింది ఇరాక్లోనే. 4. బాబేలు గోపురం నిర్మాణం జరిగింది ఇరాక్లోనే. 5. అబ్రహాము యొక్క జన్మస్థలం ఊరు అనే ప్రాంతం దక్షిణ ఇరాక్లోనే ఉన్నది. 6. ఇస్సాకు భార్య అయిన రిబ్కా ఇరాక్లోని నాహోర్ పట్టణానికి చెందినది. 7. యాకోబు తను ప్రేమించిన రాహేలును కలుసుకున్నది ఇరాక్లోనే. 8. ప్రవక్త అయిన యోనా ప్రవచించిన నినేవే పట్టణం ఇరాక్లోనే ఉంది. 9. ఒకప్పుడు ఇజ్రాయేలు 10 గోత్రాలను ఆక్రమించిన ఆషూరు సామ్రాజ్యం ఇరాక్లోనే ఉన్నది. 10. ప్రవక్త అయిన ఆమోసు మొరపెట్టింది ఇరాక్లోనే. 11. యెరూషలేమును నాశనం చేసిన బబులోను రాజ్యం ఇరాక్లోనే ఉంది. 12. దానియేలు సింహాల బోనులో వేయబడినది ఇరాక్లోనే. 13. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు హిబ్రూ యవనస్తులు అగ్నిలో వేయబడినది ఇరాక్లోనే. 14. బబులోను రాజు బెల్తషాజర్ విషమై మెనే టెకెల్ ఉఫార్సిన్ అని దేవుడి హస్తం గోడ మీద వ్రాసినది ఇరాక్లోనే. 15. బబులోను రాజు నెబుకద్నెజరు యూదులను ఇరాకుకు చెరపట్టి తెచ్చాడు. 16. యెహెజ్కియేలు ప్రవక్త ప్రవచించినది ఇరాక్లోనే. 17. యేసును దర్శించిన జ్ఞానుల్లో ఒకరు ఇరాకుకు చెందినవారని పండితుల అభిప్రాయం. 18. అపోస్తలుడైన పేతురు సువార్త బోధించినది ఇరాక్ ప్రాంతంలోనే. 19. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాలలో వివరించబడిన బబులోను పట్టణం కూడా ఇరాక్ ప్రాంతమే. బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన దేశం ఇజ్రాయెల్. ఆ తర్వాత ఎక్కువసార్లు చెప్పబడిన దేశం ఇరాక్ అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఇరాక్ అనే పేరుతో కాకుండా బబులోను, షీనారు, మెసొపొతేమియా అనే పేర్లతో ప్రస్తావించబడింది. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య భూభాగం మెసొపొతేమియా అని పిలువబడుతుంది. ఇరాక్ అనే పేరుకు మూలాలు లోతుగా ఉన్న దేశం అని అర్థం. పేరుకు తగ్గట్టుగా లోతైన మూలాలు కలిగి బైబిల్లో ప్రసిద్ధి చెందిన దేశం కూడా ఇదే. ఏదెను తోట ఇరాక్లోనే ఉండేది. ఆదాము హవ్వలు సృజించబడింది ఇరాక్లోనే. సాతాను గురించి తొలుత ప్రస్తావించబడింది ఇరాక్లోనే. నిమ్రోదు బబులోను రాజ్యం స్థాపించి బాబేలు గోపురం నిర్మించ తలపెట్టింది ఇరాక్లోనే. భాషలు తారుమారు చేయబడింది ఇరాక్లోనే. అబ్రహం ఇరాక్లోని ఊరు అనే పట్టణం నుండి పిలువబడినాడు. ఇస్సాకు భార్య ఇరాక్ ప్రాంతానికి చెందినది. యాకోబు 20 సంవత్సరములు ఇరాక్లోనే ఉన్నాడు. ప్రపంచ మొదటి సామ్రాజ్యం ఇరాక్. చరిత్రలో అతిపెద్ద ఉజ్జీవము ఇరాక్లోని నినేవే పట్టణంలోనే. ఎస్తేరు గ్రంథంలోని సంగతులు అన్నీ ఇరాక్లో జరిగినవే. ఇరాక్లోని పట్టణానికి వ్యతిరేకంగా ప్రవక్త అయిన నాహూము ప్రవచించాడు. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుతున్న బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. ఇజ్రాయేలు దేశంతో పాటు ఒక్క ఇరాక్ను గుర్చి మాత్రమే ప్రవచనాలు చెప్పబడినవి. ఆశ్చర్యం.